హాయ్ అండి, అందరూ బాగున్నారా? చూసారా, అదే మన బండి, ఇదే మా ఇల్లు. చూసారు కదా మా ఇల్లు ఎట్లా ఉందో. మన బండికి అయితే చిన్న ట్రబుల్ అయితే వచ్చిందన్న. మన బండి అదే ప్లేస్లో 10 రోజులు ఉండటం వల్ల మనకైతే చిన్న ట్రబుల్ అయితే వచ్చింది. బండి అయితే వెళ్ళిపోవట్లేదన్న. చూసారు కదా, మనకంటే వెనక ముందు ఆస్తులు లేవన్నా, మనకున్న ఒకటే ఆస్తి ఇదే బండి. దాన్ని కూడా చాలా ఫైనాన్షియల్ ఇస్తూ వాళ్ళైతే కొనుక్కున్నాను నేను చాలా కష్టపడి. చూసారు కదా, మా బాబాయ్లు మా మాయ పిలిపించారన్న బండి నడతానికి, గేర్లు స్టార్ట్ చేద్దామని. మా ఇల్లు వచ్చేసి ఒక పక్క మేరకు ఒక పక్క డౌన్ అయితే ఉంటుంది అన్న మనకెళ్ళి. అందువల్ల అయితే ఎట్లా పోతున్నారు. అందులో మన బండి శిల్పంగా ఉన్న సెన్సర్ కదన్న, స్టీరింగ్ అయితే తిరగదు కదా, ఈ తిరిగినే ఉందన్న. దానివల్ల అయితే స్టీరింగ్ అయితే అది ఆడుగా అయిపోయిందన్న. ఎట్లా పోతున్నారు, అందులో కటింగ్ పోయటం వల్ల అయితే ఇంకా ఎట్లా పోతున్నారు. అందుకని స్టీరింగ్ స్టడీ చేశారన్న. స్టడీ చేయడం వల్ల కొద్దిగా అయితే మూవ్ అయింది ఎదరికి. మనకైతే ఫ్రంట్లో కొడడానికి గేర్లు వేసి స్టార్ట్ చేయడానికి మనకైతే స్థలం లేదన్న. మనది చిన్న చోటు, దానివల్ల అయితే ఎదరికైతే స్టార్ట్ అవ్వట్లేదు. దానివల్ల అయితే మళ్ళీ ఎదరికెళ్ళి ఎట్టిన తర్వాత ఎదరికెళ్ళిన తర్వాత బ్యాక్ అయితే స్టార్ట్ చేయాలి, రివర్స్ చేయాలన్నా. చూసారు కదా, చాలా అయితే కష్టపడుతున్నాను. ఎట్లా పోతున్నారు. అందులో మన బండి చిన్న వెయిట్ బండి కాదు కన్నా, చాలా వెయిట్ బండి. మన వీడియోస్ చూస్తున్నాను కానీ మన పేజ్ నెంబర్ ఫాలో చేయట్లేదన్నా. మన పేజ్ మీద ఫాలో చేసి మన బెల్ ఐకాన్ దాంట్లో పెట్టుకున్నా, మరిన్ని వీడియోస్ ముందుకు వస్తుంటన్నా. అట్లాగే ఒక ఫాలో కూడా కొట్టిందన్నా. అసలు చూస్తున్నా కానీ ఫాలో చేయలేదన్న మన అకౌంట్. ఒక డ్రైవర్ కష్టానికి, ఒక డ్రైవర్ చేసే పనులకి ఒక ఫాలో అయితే కొట్టిందన్నా. ఏముందన్న, ఒక ఫాలో కదన్నా, ఒక ఫాలో వచ్చిందన్నా. ఎట్టకొట్ట మూవీ ఎదరికైతే నెట్టారన్న, మూవ్ చేశారు. ఇప్పుడైతే ఎదరికైతే రమ్మన్న రివర్స్లో చేద్దామని స్టార్ట్. ఫైనల్గా అయితే రివర్స్ అయితే బండి స్టార్ట్ అయిందన్న. ఒక దెబ్బకైతే స్టార్ట్ అయింది. చూశారు కదా, 10 రోజులు ఉండటం వల్ల అయితే బ్యాటరీ డౌన్ అయిందన్న. దానివల్ల ఏమైతే తెలియదు బండి సమస్య. చూశారు కదా, మన వీడియోస్తో మాత్రం తప్పకుండా మన పేజ్ అయితే ఫాలో చేయండి అన్న. వేరే దానిలో పెట్టుకున్నాం మరిన్ని అప్డేట్.